అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో తెలుగు తమ్ముళ్ళు తన్నుకుంటున్నటువంటి పరిస్థితులు కడప జిల్లాలో నెలకొన్నాయి. ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పనులు దక్కించుకున్న నేపథ్యంలో కూడా పరస్పరం దాడులకు తిరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అదేవిధంగా గ్రామంలో కూడా ఒక రకంగా ఉత్కంఠ పరిస్థితులే నెలకొన్నటువంటి ఘటన కడప జిల్లా చక్రాయపేట మండలంలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అటు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, అదేవిధంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరుల మధ్య పరస్పరం దాడులకు దిగినటువంటి పరిస్థితి ప్రధానంగా చక్రాయపేటలో చోటు చేసుకుంది. అయితే చక్రాయపేట మండలం రాచుపల్లెకు సంబంధించినటువంటి ఏదైతే పంట పొలాలకు నిధులు మంజూరు చేశారు, 30 లక్షల రూపాయలు, అంటే దాదాపు 30 లక్షల రూపాయల మేర నిధులు మంజూరు చేయడంతో ఒకసారిగా పనులు దక్కించుకున్నటువంటి వారు అక్కడ పనులు చేసేందుకు నిన్న సాయంత్రం వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే గ్రామంలో సంబంధం లేని వ్యక్తికి అక్కడ నిధులు మంజూరు చేయడం, అదేవిధంగా పనులు కొనసాగించడానికి కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి బీటెక్ అనుచరులు అడ్డుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వివాదానికి దారితీసి ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశారు. రాళ్లతో దాడులు చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కడప నుంచి వెళ్ళినటువంటి కొందరు వ్యక్తుల కార్లపైన కూడా కారు అద్దాలను కూడా ధ్వంసం చేసినటువంటి ఘటన కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పనులు దక్కించుకోవడంతో పాటు అటు పనులు అక్కడ ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఆ మంజూరు చేసినటువంటి పనులు తమను కాదని మరొకరికి కేటాయించడాన్ని కూడా అటు తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఒక రకంగా గ్రామంలో లేని వ్యక్తికి అక్కడ పనులు ఎలా కేటాయిస్తారు, అదేవిధంగా గ్రామంతో సంబంధం లేని వ్యక్తి, అంటే ఒక రకంగా ఆ గ్రామానికి ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు, చాలా కాలం క్రితం ఆ కడపకు వెళ్ళి కడపలో సెటిల్ అయినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి అక్కడ పనులు ఇవ్వడాన్ని కూడా తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరుగా చెప్పుకున్నటువంటి కొందరు వ్యక్తులు ఆ పనులను అడ్డుకున్నారు. ఆ పనులను అడ్డుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా పరస్పరం ఇరువురి మధ్య వాగ్వివాదానికి దారితీసి రాళ్ల దాడులు దిగారు. వాహనాలపైన రాళ్ళు రూవుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అటు పోలీసులు జోక్యం చేసుకుని ఒకరిపై ఒకరు కేసులు పెట్టినటువంటి పరిస్థితికి చేరిందంటే తెలుగు తమ్ముళ్ళ మధ్య ఉపాధి హామీ పనులు ఏ స్థాయిలో వివాదాలకు దారితీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో అంటే ఒక రకంగా సంయమనం పాటించాల్సినటువంటి నేతల అనుచర వర్గాలు ఈ విధంగా పరస్పరం దాడులు దిగడం పైన కూడా కొన్ని ప్రధానంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మరోవైపు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, అదేవిధంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులుగా చెప్పుకున్నటువంటి కొందరు నేతలు అక్కడికి వెళ్ళడాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే మా గ్రామంలోకి వచ్చి మీరు రోడ్లు వేసేంతటి వాళ్ళ అంటూ కూడా ఒక రకంగా ఇరువురిపైన పరస్పరం మాటల యుద్ధం సాగింది. ఆ మాటల యుద్ధం సాగిన తర్వాత కూడా ఒక్కసారిగా రాళ్లు రువ్వుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళిద్దరిని కూడా లాఠీ చార్జ్ చేసి చెల్లాచెదరు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇరువురు కూడా పోలీస్ స్టేషన్కి చేరుకొని పరస్పరం కేసులు పెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే అధిష్టానం కూడా తెలుగు తమ్ముళ్ళ మధ్య తలెత్తుతున్నటువంటి వర్క్ విషయంలో విభేదాలను రకంగా వారి మధ్య సయోధ్య కుదిర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రాంతంలో మరో ప్రాంతంలో జోక్యం చేసుకోవడం సరైన పద్ధతి కాదు, సాంప్రదాయం కాదని గతంలో కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక నియోజకవర్గంలో ఉన్నవారు మరో నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పెత్తనం చెలాయించడం మంచిది కాదు. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే, అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రమే చూడాలి తప్ప ఇట్లా ఈ రకంగా వేరే నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం, వేరే నియోజకవర్గాల్లో పనులు చేపట్టడం కూడా మంచి పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలాంటి వాతావరణానికి స్వస్తి చెప్పాలన్నటువంటి భావన పలువురులో అవుతున్న నేపథ్యం. అదేవిధంగా గతంలో చంద్రబాబు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఏదైతే ఇతర నియోజకవర్గాల్లో వేరొకరు జోక్యం చేసుకోరాదన్నటువంటి నిబంధన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో అటు అధిష్టానం జోక్యం చేసుకొని వీరి మధ్య సయోధ్య కుదిర్చి ఏదైతే ఆ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి హామీ పనులకు సంబంధించి వివాదాలకు దారితీస్తున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా తెలుగు తమ్ముళ్లలో శాంతిని నెలకొల్పే దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వీరి మధ్య పరస్పరం అటు వివాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో కూడా గ్రామం కూడా కొంత అశాంతి నెలకొనే పరిస్థితి ఉన్న నేపథ్యం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితికి చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి వీటిపైన ప్రధానంగా ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామీణ ప్రాంత వాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.